తెలివైన కాకి ఉపాయంతో గెలుపు. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కాకి దంపతులు గూడు కట్టుకుని సుఖంగా జీవిస్తున్నాయి. అయితే అదే చెట్టు కింద ఉన్న తొర్రలో ఒక దుష్ట పాము నివసించేది. కాకిపిల్లలు పుట్టినప్పుడల్లా ఆ పాము పైకి పాకి వచ్చి వాటిని తినేసేది. తమ పిల్లలను కోల్పోయిన కాకులు చాలా బాధపడ్డాయి. ఎలాగైనా ఆ పామును వదిలించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించాయి. మరుసటి రోజు కాకి నగరంలోని రాజభవనానికి వెళ్ళింది. అక్కడ రాకుమారి చెరువులో స్నానం చేస్తూ తన బంగారు హారాన్ని గట్టుమీద పెట్టింది. కాకి వెంటనే కిందికి దిగి ఆ హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. రాజభటులు అది చూసి కాకిని వెంటాడారు. కాకి నేరుగా తన చెట్టు వద్దకు వచ్చి ఆ బంగారు హారాన్ని పాము ఉన్న తొర్రలో పడవేసింది. రాజభటులు అక్కడికి చేరుకుని హారం కోసం తొర్రలోకి చూడగా అక్కడ పాము కనిపించింది. వారు వెంటనే ఆ పామును చంపి హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అలా కాకి తన తెలివితేటలతో శత్రువును అంతంచేసి తన కుటుంబాన్ని కాపాడుకుంది. నీతి: బలంతో సాధించలేని పనులను ఉపాయంతో సులభంగా సాధించవచ్చు.